ఓం శాంతి 17/5/2025. మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను పుష్పంలా అయ్యానా? దేహ అహంకారంలోకి వచ్చి ముళ్ళులా అయితే అవ్వడం లేదు కదా. తండ్రి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. ప్రశ్న: ఏ నిశ్చయం ఆధారంగా తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉండగలదు? జవాబు: మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే తండ్రిపై ప్రేమ ఉంటుంది. దాంతోపాటు నిరాకారుడైన తండ్రి ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు, వారు మమ్మల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు అన్న విషయంలో కూడా ఎడతెగని నిశ్చయం ఉండాలి. ఎప్పుడైతే ఈ నిశ్చయం ఖండితమవుతుందో అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. ఓం శాంతి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే భగవంతుని యొక్క వాచ అనగా తోట యజమాని అయిన భగవంతుని వాచ. మనం ఇక్కడికి ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. ఇంతకు ముందు మేము ముళ్ళలా ఉండేవారము, ఇప్పుడు పుష్పాలుగా తయారవుతున్నాము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఓ పతిత పావన రండి అంటూ తండ్రి మహిమను ఎంతగానో చేస్తారు. వారు నావికుడు, తోట యజమాని, పాపకటేశ్వరుడు ఇలా అనేక నామాలతో పిలుస్తారు. కాని చిత్రం అన్ని చోట్ల ఒకటే ఉంది. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అని వారి మహిమను కూడా పాడుతారు. మనం ఆ ఒక్క తండ్రి వద్దే కూర్చున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ముళ్ళ వంటి మనుషుల నుండి ఇప్పుడు మనం పుష్పాల వంటి దేవతలుగా ఎందుకు వచ్చాము? ఇదే లక్ష్యం, ఉద్దేశం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ హృదయంలో చూసుకోండి, నాలో దైవీ గుణాలున్నాయా? నేను సర్వగుణ సంపన్నుడిగా ఉన్నానా? ఇంతకు ముందు దేవతల మహిమను పాడేవారు స్వయాన్ని ముళ్ళగా భావించేవారు. నిర్గుణలమైన మాలో ఏ గుణమూ లేదు అని అంటారు. ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉన్నాయి. దేహాభిమానం కూడా చాలా కఠినమైన అభిమానం. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రి పట్ల కూడా చాలా ప్రేమ ఉంటుంది. నిరాకారుడైన తండ్రి ఈ రథంపై విరాజమానమై ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయంపై నిశ్చయం ఏర్పడినా కూడా మళ్ళీ నిశ్చయం ఖండితమైపోతుంది. మీరంటారు, మనం శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ భగీరథుడైన ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు. ఆత్మలైన మనందరి తండ్రి ఒక్క శివబాబాయే. వారు ఈ రథంలో విరాజమానమై ఉన్నారు. ఈ విషయంలో పక్కా నిశ్చయం కావాలి. ఇందులోనే మాయ సంశయంలోకి తీసుకొస్తుంది. కన్య తన పతిని వివాహం చేసుకుంటుంది. అతని ద్వారా ఎంతో సుఖం లభిస్తుందని భావిస్తుంది. కానీ ఏం సుఖం లభిస్తుంది? వెంటనే వెళ్లి అపవిత్రమవుతుంది. కన్యగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మొదలైన వారందరూ నమస్కరిస్తారు, ఎందుకంటే ఆమె పవిత్రంగా ఉంటుంది. అపవిత్రంగా అవ్వగానే అందరి ముందు ఆమె తల వంచి నమస్కరించడం మొదలు పెడుతుంది. ఈ రోజు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు, రేపు ఆమె స్వయం అందరికీ తల వంచి నమస్కరించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమంలో పురుషోత్తములుగా అవుతున్నారు. రేపెక్కడుంటారు? ఈ రోజు ఉన్న ఈ ఇల్లు వాకిలి ఎలా ఉంది? ఎంత అశుద్ధత వ్యాపించి ఉంది! దీనినే వేశ్యాలయం అంటారు. అందరూ విషం ద్వారా జన్మిస్తారు. మీరే శివాలయంలో ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం చాలా సుఖంగా ఉండేవారు. దుఃఖం యొక్క నామరూపాలు ఉండేవి కావు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారయ్యేందుకు వచ్చారు. మనుషులకు శివాలయం గురించి తెలియనే తెలియదు. స్వర్గాన్ని శివాలయం అని అంటారు. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేశారు. తండ్రి అని అందరూ అంటారు, కానీ ఆ తండ్రి ఎక్కడున్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి, కుక్క, పిల్లి, తాబేలు, చేప అన్నింట్లోనూ ఉన్నారు అని అనేస్తారు. ఎంత తేడా వచ్చేస్తుంది! తండ్రి అంటారు,
మీరు పురుషోత్తములుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు అనుభవించి మీరెలా తయారయ్యారు? నరకవాసులుగా అయ్యారు. అందుకే అందరూ ఓ పతిత పావన రండి అని పాడతారు. ఇప్పుడు తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు. ఈ అంతిమ జన్మలో విషాన్ని తాగడం మానండి అని చెప్తారు. అయినా అర్థం చేసుకోరు. సర్వాత్మలకు తండ్రి ఇప్పుడు చెప్తున్నారు, పవిత్రంగా అవ్వండి. అందరూ వారిని తండ్రి అని అంటారు కూడా. మొదట ఆత్మకు ఆ తండ్రి గుర్తుకొస్తారు, ఆ తర్వాత ఈ తండ్రి. నిరాకార రూపంలో ఆ తండ్రి, సాకార రూపంలో ఈ తండ్రి. పరమ ఆత్మ ఈ పతిత ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా ఇంతకు ముందు పవిత్రంగా ఉండేవారు, తండ్రితో పాటు ఉండేవారు. తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం సత్యుగంలోకి, కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాము. మేము స్వర్గంలోకి వెళ్ళాలి అని మీకు ఆశ కూడా ఉంది కదా. కృష్ణుడి వంటి బిడ్డ కావాలి అని మీరు అనేవారు కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయడానికి వచ్చాను. అక్కడ పిల్లలందరూ శ్రీకృష్ణుని వలె ఉంటారు. వారు సతో ప్రధానమైన పుష్పాలు కదా. ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్తారు. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను పుష్పంలా తయారయ్యానా? దేహాహంకారంలోకి వచ్చి ముల్లులా అయితే అవ్వడం లేదు కదా. మనుషులు స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా శరీరంగా భావిస్తారు. ఆత్మను మర్చిపోవడం వలన తండ్రిని కూడా మర్చిపోయారు. తండ్రి గురించి తండ్రి ద్వారా తెలుసుకుంటేనే తండ్రి ఇచ్చే వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం అయితే అందరికీ లభిస్తుంది. వారసత్వం లభించని వారు ఒక్కరు కూడా ఉండరు. తండ్రే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు, నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్తారు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, బ్రహ్మంలో లీనమైపోయింది అని వారంటారు. వారిలో జ్ఞానమేమీ లేదు. మీరు ఎవరి వద్దకు వచ్చారు అనేది మీకు తెలుసు. ఇది మానవుని యొక్క సత్సంగం కాదు. ఆత్మలు పరమాత్మ నుండి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ వారి సాంగత్యం లభించింది. సత్యాతి సత్యమైన ఈ సత్సాంగత్యం 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సత్యత్రేతాయుగాలలో సత్సంగం ఉండదు. ఇకపోతే భక్తి మార్గంలోనైతే అనేకానేక సత్సంగాలున్నాయి. ఇప్పుడు వాస్తవానికి సత్యమైన వారు ఒక్క తండ్రే. ఇప్పుడు మీరు వారి సాంగత్యంలో కూర్చున్నారు. మేము దైవీ విద్యార్థులము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న విషయం గుర్తున్నా అహో సౌభాగ్యము. మన బాబా ఇక్కడున్నారు. వారు మనకు తండ్రి, టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు. ఈ 3 పాత్రల్లో ఇప్పుడు అభినయిస్తున్నారు. పిల్లలను తనవారిగా చేసుకుంటారు. తండ్రి అంటారు, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు కట్టవుతాయి. ఆ తర్వాత మీకు ప్రకాశ కిరీటం లభిస్తుంది. ఇది కూడా ఒక చిహ్నం మాత్రమే, అంతేకాని ఆ ప్రకాశం స్థూలంగా కనిపిస్తుందని కాదు. ఇది పవిత్రతకు గుర్తు. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లభించదు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారిలో పూర్తి జ్ఞానం ఉంది. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. ఇది తలకిందులుగా ఉన్న వృక్షం. ఇదే కల్పవృక్షం కదా. పూర్వం దైవీ పుష్పాల వృక్షం ఉండేది. ఇప్పుడది ముళ్ళడవిగా అయిపోయింది. ఎందుకంటే పంచవికారాలు ప్రవేశించాయి. మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడ దేహాభిమానం ఉండదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. కానీ వారికి తండ్రి అయిన పరమాత్మ గురించి తెలియదు. కేవలం నేను ఆత్మను అన్న జ్ఞానం మాత్రమే ఉంటుంది.
ఇతర ఏ జ్ఞానము ఉండదు. సర్పం ఉదాహరణ ఉంది కదా, ఇది జన్మ జన్మాంతరాలుగా పాతబడిన కుళ్ళిపోయిన శరీరం. దీన్ని మీరెప్పుడు వదలాలి అని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. ఆత్మ పవిత్రంగా అయితే ఇక ఈ శరీరం వదిలేస్తుంది. ఆత్మలన్నీ పరిగెడతాయి. ఈ నాటకం ఇప్పుడు పూర్తవుతుంది అన్న జ్ఞానం మీకు ఇప్పుడుంది. ఇప్పుడు మనం తండ్రి వద్దకు వెళ్ళాలి. అందుకే ఇంటిని స్మృతి చేయాలి. ఈ దేహాన్ని వదిలేయాలి. శరీరం అంతమైతే ప్రపంచం అంతమైనట్లే. మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్తే కొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి. కానీ వారు పునర్జన్మలైతే ఇక్కడే తీసుకుంటారు. కానీ మీరు పుష్పాల ప్రపంచంలో పునర్జన్మ తీసుకునేది ఉంది. దేవతలను పవిత్రులు అని అంటారు. మనమే పుష్పాల వలె ఉండేవారమని, మళ్ళీ ముళ్ళ వలె అయ్యామని, మళ్ళీ పుష్పాల ప్రపంచంలోకి వెళ్లాలని మీకు తెలుసు. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అవన్నీ ఆటపాటల వంటివి. మీరా ధ్యానంలో ఆడుతూ ఉండేవారు. ఆమెకు జ్ఞానం లేదు. మీరా ఏమీ వైకుంఠంలోకి వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఈ బ్రాహ్మణ కులానికి చెంది ఉంటే ఇక్కడే జ్ఞానం తీసుకుంటూ ఉండొచ్చు. అంతేకాని నాట్యం చేసినంత మాత్రాన వైకుంఠానికి వెళ్ళిపోయారని కాదు. అలా అయితే ఎంతో మంది నాట్యం చేస్తూ ఉండేవారు. ధ్యానంలోకి వెళ్ళి చూసి వచ్చేవారు. మళ్ళీ వెళ్ళి వికారులుగా అయిపోయేవారు. పైకెక్కితే వైకుంఠ రసాన్ని రుచి చూస్తారు, కింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ జ్ఞానయోగాలను నేర్చుకున్నట్లయితే మీరు వైకుంఠానికి యజమానులుగా అవ్వగలరు అని తండ్రి ఆశను కలిగిస్తారు. తండ్రిని వదిలేస్తే బురదలో వికారాల్లో పడిపోతారు. ఆశ్చర్యం కలిగేలా బాబాకు చెందిన వారిలా అవుతారు. వారి నుండి వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. ఓహో మాయా, ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతంపై మీరు దేవతలుగా అవుతారు. ఆత్మ మరియు శరీరం రెండూ శ్రేష్టమైనవి కావాలి కదా. దేవతల జన్మ వికారాల ద్వారా జరగదు. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం. అక్కడ పంచవికారాలు ఉండవు. శివ్ బాబా స్వర్గాన్ని తయారు చేశారు. ఇప్పుడు నరకం ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు. ఎవరైతే బాగా చదువుతారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మీరు మళ్ళీ చదువుకుంటారు, కల్పకల్పము చదువుకుంటూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఏదైతే చూస్తారో, ఉదాహరణకు ఒక దోమ ఎగిరిందనుకోండి, అది కల్పం తర్వాత కూడా ఎగురుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. ఈ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది కర్మక్షేత్రము. ఇక్కడ పాత్ర అభినయించేందుకు పరంధామం నుండి వచ్చారు. ఇప్పుడు ఈ చదువులో కొందరు చాలా తెలివైన వారిగా అవుతారు. కొందరు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. కొందరు చదువుతూ పాతవారి కన్నా తీవ్రగతితో ముందుకు వెళ్ళిపోతారు. జ్ఞానసాగరుడైతే అందర్నీ చదివిస్తూ ఉంటారు. తండ్రికి చెందినవారుగా అయ్యారంటే విశ్వ వారసత్వం మీదవుతుంది. అయితే పతితంగా ఉన్న మీ ఆత్మను తప్పకుండా పావనంగా తయారు చేసుకోవాలి. దానికోసం అతి సహజమైన విధానం ఏమిటంటే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. తద్వారా మీరు ఈ విధంగా తయారైపోతారు. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. ఇక మిగిలింది ముక్తిధామం మరియు జీవన్ముక్తిధామం. మనము ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయము. ఉదయమే లేచి అభ్యాసం చేయాలి. నేను అశరీరిగా వచ్చాను,
అలాగే అశరీరిగా వెళ్ళాలి. మరి ఇతర దేహదారులను మనం ఎందుకు స్మృతి చేయాలి? ఉదయమే అమృత వేళలో లేచి స్వయంతో ఈ విధంగా మాట్లాడుకోవాలి. ఉదయంను అమృత వేళ అంటారు. జ్ఞానామృతం జ్ఞానసాగరుని వద్ద ఉంది. జ్ఞానసాగరుడు అంటున్నారు, ఉదయం సమయం చాలా మంచిది. ఉదయమే లేచి చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిశారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు కట్టయిపోతాయి. శ్రీమతంపై నడవాలి. సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం అలవాటైపోతే ఇక సంతోషంగా కూర్చునుంటారు. శరీర భానం తెగిపోతూ ఉంటుంది. ఇకప్పుడు దేహభానం ఉండదు. ఎంతో సంతోషం ఉంటుంది. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత చంద్రవంశీయులు కాస్త తక్కువ జన్మలు తీసుకుంటారు. ఇస్లాములు వారికన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. నంబర్ వారుగా వృక్షం యొక్క వృద్ధి జరుగుతుంది కదా. ముఖ్యమైనది దేవతా ధర్మం. దాని నుండి మళ్ళీ 3 ధర్మాలు వెలువడతాయి. ఆ తర్వాత శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడు మీకు డ్రామా గురించి తెలుసు. ఈ డ్రామా ఒక పేను వలె చాలా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది. క్షణ క్షణము టిక్ టిక్ అంటూ తిరుగుతుంది. అందుకే క్షణంలో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. బాబా, మేము మీ పిల్లలము, కావున స్వర్గంలో ఉండాలి కదా, మరి నరకంలో ఎందుకున్నాము? తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు కదా, మరి నరకంలో ఎందుకు పడి ఉన్నారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు స్వర్గంలో ఉండేవారు, కానీ 84 జన్మలు తీసుకుంటూ మీరన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా మతంపై నడవండి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయి. శరీరము ఆత్మకు ఆభరణం వంటిది. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. మనం స్వర్గంలో ఉండేవారమని మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కావున తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. పంచ వికారాలను వదలాలి. దేహాభిమానాన్ని వదలాలి. అన్ని పనులు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మ తన ప్రియుణ్ణి అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు. వారంటున్నారు, మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను సుందరంగా తయారు చేయడానికి వచ్చాను. దాని కొరకు ఈ యోగాగ్ని ఉంది. జ్ఞానాన్ని చితి అని అనరు. ఇది యోగం అనే చితి. స్మృతి అనే చితిపై కూర్చోవడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు. తండ్రి మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, ఆ తర్వాత సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు, వారి తర్వాత మిగిలిన ధర్మాల శాఖలు. వృక్షం ఎంత పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వృక్షం యొక్క పునాది లేదు. అందుకే మరి వృక్షం యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. దేవీదేవతా ధర్మం కనుమరుగైపోయింది. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. మీ దృష్టిని పవిత్రంగా తయారు చేసుకుంటారు. మీరిప్పుడు భ్రష్ట కర్మలు చేయకూడదు. ఎప్పుడూ చెడు దృష్టి కలగకూడదు. స్వయాన్ని చూసుకోండి. నేను లక్ష్మిని వరించేందుకు యోగ్యునిగా అయ్యానా? నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నానా? రోజూ లెక్కాపత్రాన్ని చూసుకోండి. మొత్తం రోజంతట్లో
దేహాభిమానంలోకి వచ్చి వికర్మలేవీ చేయలేదు కదా, లేదంటే 100 రెట్లు శిక్ష పడుతుంది. మాయ చాటు కూడా పెట్టనివ్వదు. 2-4 రోజులు రాసి మళ్ళీ మానేస్తారు. కానీ తండ్రికైతే చింత ఉంటుంది కదా, పిల్లలు నన్ను స్మృతి చేస్తే వారి పాపాలు కట్టవుతాయి కదా అని పిల్లలపై దయ కలుగుతుంది. ఇందులోనే శ్రమ ఉంది. స్వయాన్ని నష్టపరుచుకోకూడదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉదయమే అమృత వేళ మేల్కొని తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు అన్న అటెన్షన్ ఉండాలి. రెండవ పాయింట్, మీ దృష్టిని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. దైవీ పుష్పాల తోట తయారవుతుంది. అందుకే పుష్పంలా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ముళ్ళులా అవ్వకూడదు. వరదానము. తమ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ను ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసి భవ. విశ్వానికి లైట్ మరియు మైట్, ప్రకాశం మరియు శక్తి యొక్క వరదానాన్ని ఇచ్చేందుకు అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసం ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేయండి. అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది. చివరి సమయంలో మనసా ద్వారానే దృష్టితో అతీతంగా చేసే సేవ చేయాలి. తమ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవ చేయాలి. తమ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థులుగా చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా లైట్ మైట్ను ఇచ్చే అభ్యాసం ఉంటుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది మరియు ఈ కోట దృఢంగా అవుతుంది. స్లోగన్. ఎవరైతే మనసా వాచా కర్మణ 3 సేవలను కలిపి చేస్తారో వారే వివేకవంతులు. అవ్యక్త సూచనలు. ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. క్షణంలో ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు స్వపరివర్తన యొక్క వేగం క్షణం వరకు చేరుకుందా? స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయండి. బ్రహ్మ కుమారులు అనగా వృత్తి, దృష్టి, కృతి మరియు వాణి యొక్క పరివర్తన అన్నది అనుభవం చేయించండి. దాంతోపాటు పవిత్రత యొక్క పర్సనాలిటీని, ఆత్మిక రాయల్టీని అనుభవం చేయించండి. రావడంతోనే కలవడంతోనే ఈ పర్సనాలిటీ వైపుకు ఆకర్షితులవ్వాలి. అచ్చా. ఓం శాంతి.